ఇంటికి తీసుకుపోతాము, మన పిల్లల మీద వాళ్ళ మీద మన దేవుని రూమ్లో పెట్టుకుంటాం. అయోధ్యలో నెల రోజులు, ఇంకా ఆలయం కంప్లీట్ అయ్యడానికి నెల రోజులు ముందే విగ్రహం లోపల గుడిలో పెట్టలే. మన అక్షింతలు ఎడికెళ్ళి పుట్టినాయమ్మా. ఇక్కడ బండి సంజయ్ నెల రోజులు ఆలయం కంప్లీట్ కాకముందు, గుడిలో విగ్రహం పెట్టక ముందు ఒక టన్ను బియ్యం కొని ఆ టన్ను బియ్యంలో పసుపు కలిపి ఇంటికి తీసుకొచ్చి అమ్మ అక్షింతలు ముట్టినాయా అని ఒక చేత్తోని, రెండో చేత్తోని బీజేపీకి ఓటేయమ్మ. అరే ఆలయమే కంప్లీట్ కాలేదు, విగ్రహమే పెట్టలేదు, విగ్రహానికి పూజనే జరగలేదు, అక్షింతలు ఎట్లా పుట్టినాయి? అది ఎంత హిందూ ధర్మము ప్రకారం కూడా శ్రేయస్కరం కాదు, అది మంచి జరగది. పట్టి బియ్యాన్ని పట్టుకొచ్చి పూజ జరగక ముందు నువ్వు ఏదన్నా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తావు అనుకో, వట్టి బియ్యం తీసి వ్రతం కాకముందే వట్టి బియ్యం తీసి అక్షింతలను ఇస్తావా? నీ పిల్లల కోరికని ఇస్తావా? శ్రేయస్కరం కాదనుకుంటావు కదా, దేవుడు కోపానికి వస్తాడు అనుకుంటావు కదా. ఈ మహానుభావుడు చేసేది అది. ఓట్ల కోసము రామాలయము, రాముని పటము, ఇవి ఈ జపం చేసుడు. మొన్న మోడీ గారు వేములవాడ వచ్చిండ్రు, మొత్తం మంది కళ్ళు కాయలు కాసేటట్టు వెయిట్ చేసిండ్రు. మహానుభావుడు మోడీ వస్తుండు, బిందెలలో బంగారం పట్టుకొస్తాడు, పంచుతాడు అని చెప్పి ఆడికొచ్చి ముద్దుగా వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీ అని ముద్దుగా పిలిచిండు. మంచిగా అనిపించింది. ఉత్తర కాశీ అంటే వారణాసి, ఆయన లోక్సభ మెంబర్ ఉన్న వారణాసి, దాన్ని ఉత్తర కాశీ అంటారు. దీనికి దక్షిణ కాశీ అని పేరు పెట్టి పిలిచిండు. అందరు అనుకున్నారు ఏదో బాగానే ఇస్తాడు అని. ఉత్తర కాశీకి 5,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాడు అక్కడ ఆలయాన్ని, వారణాసిని. ఇక్కడ ఒక 500 కోట్లు ఎంతో ఇస్తాడు అనుకుంటే 5 కొత్తలు కూడా అనౌన్స్ చేయలేదు. అంత ప్రేమనే ఉంటే దేవుని మీద, దేవాలయం మీద, పుణ్యక్షేత్రం మీద, అంటే మన దేవుడు దేవుడు కాదా? మన ఆలయం ఆలయం కాదా? మనకు పైసలు పెట్టద్దా? మన దగ్గరకు వచ్చి చేయి ఊపుకుంటా అయోధ్య మే రామ్ మందిర్ బనాయే ఆప్ ఓట్ దీజియే అన్నాడు. వేములవాడ రాజన్న స్వామికి 200 కోట్లు